Hello everyone. Today we will discuss about the concept of light from 10th class, and I want to discuss about the reflection of light at the beginning, and later we will see about the refraction of light. సో ఈరోజు మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ గురించి చెప్పుకుందాం. బిఫోర్ దట్ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ లైట్. దానికన్నా ముందు మనం లైట్ అంటే ఏంటనేది చెప్పుకుందాం. మీకందరికీ ఆల్రెడీ 6th 7th స్టాండర్డ్ నుంచే ఈ లైట్ లెసన్ బాగా తెలిసినదే. సో మనం లైట్ అనగానే ఏమని చెప్పొచ్చు? లైట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. లైట్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ, రైట్? లైట్ వల్ల మనం చూడగలుగుతాం. లైట్ విల్ కాజ్ ద సెన్స్ ఆఫ్ విజన్. అండ్ లైట్ విషయానికి వస్తే మనకి విజబుల్ లైట్ అనేది ఉంటుంది. విజబుల్ లైట్ అంటే మనం చూడగలిగినది. సో విజబుల్ లైట్ విషయానికి వస్తే మనం ఎంత ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ని చూడగలుగుతామంటే, ఓకే, 7.5 into 10 power 14 హెర్ట్జ్ నుంచి 3.75 into 10 power 14 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ కలిగిన లైట్ని మనం చూడగలం. సో దాన్నే మనం ఏమంటున్నాం? విజబుల్ లైట్ అంటున్నాం. అండ్ వేవ్ లెంత్ విషయానికి వస్తే ఆ విజిబుల్ లైట్ యొక్క వేవ్ లెంత్ ఎంత ఉంటుంది? 400 నానోమీటర్స్ టు 700 నానోమీటర్స్, లేదా 4000 ఆమ్స్ట్రాంగ్ యూనిట్స్ టు 7000 ఆమ్స్ట్రాంగ్ యూనిట్స్. ఇక్కడ మనం చూసినట్టయితే 400 నానోమీటర్స్. నానోమీటర్స్ అంటే నానో అంటే ఎంత? 10 power -9 మీటర్స్. ఓకే, వెరాజ్ యాంగ్స్ట్రామ్ అనే యూనిట్స్ని కూడా యూజ్ చేస్తారు. సో యాంగ్స్ట్రామ్ అనే యూనిట్స్కి వచ్చేసరికి దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటే 10 power -8 మీటర్స్. 10 power -8 మీటర్స్ అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ లైట్ వేవ్స్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని కూడా అంటారు. లైట్ వేవ్స్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటారు. ఓకే, అండ్ లైట్ వేవ్స్ని నాన్ మెకానికల్ వేవ్స్గా కూడా కన్సిడర్ చేస్తాం. అంటే నాన్ మెకానికల్ వేవ్స్ అంటే ఏంటి? ద వేవ్స్ విచ్ డోంట్ నీడ్ ఎ మీడియం ఫర్ ప్రాపగేషన్. అంటే ఈ లైట్ ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళటానికి మీడియం అవసరం లేదు. ఇప్పుడు సన్ నుంచి మనకి లైట్ అర్త్ సర్ఫేస్కి రీచ్ అవుతుంది కదా, అంటే అర్థం ఏమి? మధ్యలో స్పేస్ ఉన్నప్పటికీ, అంటే ఎటువంటి మీడియం లేనప్పటికీ లైట్ అనేది ఒక పాయింట్ నుంచి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ అవుతుంది. ఓకే, అలాంటి వేవ్స్ని నాన్ మెకానికల్ వేవ్స్ అంటాం. అండ్ లైట్ అనేది మరి వేవ్సా లేదా పార్టికల్ ఫామ్లో ఉంటుందా అంటే, we know that light is exhibiting dual nature. అంటే లైట్ అనేది రెండు నేచర్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. దట్ ఈస్ పార్టికల్ నేచర్ కలిగి ఉంటుంది, అలాగే వేవ్ నేచర్ కూడా కలిగి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైట్. నౌ కమింగ్ టు ద టాపిక్, కమింగ్ టు ద యాక్చువల్ టాపిక్. ఫస్ట్ we will discuss about reflection of light. ఏంటి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఇప్పుడు లెట్స్ సే యూ హ్యావ్ ఎ వాల్ హియర్. ఓకే, ఇక్కడ ఒక వాల్ ఉందనుకుందాం, గోడ ఉందనుకుందాం. ఇఫ్ యూ త్రో ఎ బాల్, ఓకే, ఒక బాల్ని నువ్వు విసిరావు, ఒక బాల్ని గోడ వైపు విసిరావు. సో వన్స్ ఇట్ హిట్స్ ద వాల్, వాల్ని ఢీ కొట్టంగానే అదేమవుతుంది? ఇట్ విల్ రీబౌన్స్. దట్ ఈస్ ఇట్ బౌన్స్ బ్యాక్, రైట్? అది బౌన్స్ అవుతుంది వెనక్కి, అవునా కదా? ఎస్. సో ఇప్పుడు లైట్ ఎలాగైతే
ఒక ఆబ్జెక్ట్ పైన పడితే అది రిఫ్లెక్ట్ అవుతుందో, ఓకే, బౌన్స్ అవుతుందో, ద సేమ్ థింగ్ యూ కెన్ అబ్జర్వ్ ఇన్ దిస్ సినారియో. బాల్ ఎలాగైతే గోడకి తగలంగానే బౌన్స్ అవుతుందో, లైట్ ఆల్సో విల్ బిహేవ్ ఇన్ ద సేమ్ వే. ఎప్పుడైతే లైట్ ఒక ఆబ్జెక్ట్ పైన పడుతుందో, వెన్ లైట్ ఫాల్స్ ఆన్ ఎనీ ఆబ్జెక్ట్, ఏమవుతుంది అది? ఇట్ రిఫ్లెక్ట్స్. అదేమవుతుంది? ఇట్ రిఫ్లెక్ట్స్. సో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అయ్యే వాటిని మనం ఏమంటున్నాం ఇక్కడ? రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సింపుల్గా చెప్పాలంటే మనం బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్. ఏంటి బౌన్స్ అవుతుంది ఇక్కడ? లైట్ బౌన్స్ అవుతుంది. బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ ఈజ్ నోన్ యాజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఓకే, ఇది bouncing of back of light is known as reflection. This is the definition of reflection of light. సో ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, లైట్ ఏ మీడియం నుంచి అయితే ఇన్సిడెంట్ అవుతుందో రిఫ్లెక్ట్ అవ్వడం కూడా అదే మీడియంలోకి జరుగుతుంది. అంటే రిఫ్లెక్షన్ అనేది లైట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఇంటూ ద సేమ్ మీడియం. ఓకే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ ఇంటూ ద సేమ్ మీడియం ఈజ్ నోన్ యాజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి మాట్లాడినట్టయితే, ఏంటి టైప్స్ ఆఫ్ రిఫ్లెక్షన్? We got two different types of reflections. One is regular reflection, ఇంకొకటి diffuse reflection, లేదా దీన్ని మీరు irregular reflection అని కూడా పిలవచ్చు. irregular reflection ని specular reflection అని కూడా పిలుస్తారు. specular reflection. ఓకే, సో మీకు రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ సో ఇన్సిడెంట్ రేస్ అంటే ద లైట్ రేస్ విచ్ ఫాల్స్ ఆన్ ద బాడీ, విచ్ ఫాల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, వాటిని ఏమంటారు? ఇన్సిడెంట్ రేస్. ఆ లైట్ రేస్ పడిన తర్వాత ఏ రేస్ అయితే బౌన్స్ అవుతాయో, రిఫ్లెక్ట్ అవుతాయో, వాటిని ఏమంటున్నాం? రిఫ్లెక్టెడ్ రేస్ అంటున్నాం. ఓకే, ఇక్కడ ఏంటి రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే, ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో మనకి ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్, ఇట్ ఈస్ ఎ ప్లేన్, ఓకే, అండ్ ఇట్ ఈస్ హైలీ పాలిష్డ్ సర్ఫేస్. ఇదేంటి? ఇట్ ఈస్ ఎ హైలీ పాలిష్డ్ సర్ఫేస్. అంటే ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఉండవు. దెర్ విల్ బి మైనర్ ఇర్రెగ్యులారిటీస్, బట్ మోస్ట్లీ ద సర్ఫేస్ ఈస్ హైలీ పాలిష్డ్. ఎగ్జాంపుల్ మిర్రర్. ఓకే, సో మ్యాక్సిమం అది ప్లెయిన్గానే ఉంటుంది, రెగ్యులర్గానే ఉంటుంది దాని సర్ఫేస్. ఇక్కడ చూసినట్టయితే ఇర్రెగ్యులర్, అవునా? ఇర్రెగ్యులర్ సర్ఫేస్ కలిగి ఉంది. ఈ సర్ఫేస్ని మనం ఏమంటున్నాం? ఇర్రెగ్యులర్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటున్నాం. కానీ ఇక్కడ మనకి ప్లెయిన్ అండ్ పాలిష్డ్ సర్ఫేస్ ఉంది, దాన్ని రెగ్యులర్ సర్ఫేస్ అంటున్నాం. సో అలాంటి సర్ఫేస్ పైన మనకి లైట్ రేస్ ఇన్సిడెంట్ అయితే, లైట్ రేస్ దానిపైన పడినట్టయితే, you will get back the reflected rays making the same angle. ఇప్పుడు let's say at this point I'm taking a normal. ఏం తీసుకుంటున్నాను? నార్మల్ తీసుకున్నాను. నార్మల్ అంటే a perpendicular line drawn to this surface. ఇక్కడ ఎంతైతే యాంగిల్ చేసి ఉంటుందో, that is what you are calling as angle of incidence. Angle made by the incident ray to the normal. దాన్నే మనం ఏమంటున్నాం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. రిఫ్లెక్టెడ్ రే కూడా ఎలాంటి డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుంది అంటే, ఇట్ విల్ మేక్స్ ఎ సేమ్ యాంగిల్ యాజ్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. అంటే ఈ నార్మల్తో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంతైతే ఉందో
ఈ రిఫ్లెక్టెడ్ రే కూడా ఈ నార్మల్తో అదే యాంగిల్ చేస్తూ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, నౌ యూ కెన్ సీ దట్ ఈ ఇన్సిడెంట్ రేస్ అన్ని పాలిష్డ్ సర్ఫేస్, స్మూత్ సర్ఫేస్, ప్లెయిన్ సర్ఫేస్, రెగ్యులర్ సర్ఫేస్ పైన పడినప్పుడు రిఫ్లెక్టెడ్ రేస్ కూడా దే ఆర్ రిఫ్లెక్టింగ్ బ్యాక్ మేకింగ్ ద సేమ్ యాంగిల్స్. ఇక్కడ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ వస్తుంది ఇన్సిడెంట్ రేస్, రిఫ్లెక్టెడ్ రేస్ కూడా దే ఆర్ రిఫ్లెక్టింగ్ బ్యాక్ యాజ్ ఎ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ మేకింగ్ ద సేమ్ యాంగిల్ చేస్తూ అలాగే రిఫ్లెక్ట్ అయి ఉన్నాయి. సో దట్ సచ్ రిఫ్లెక్షన్ ఇస్ సెడ్ టు బి ద రెగ్యులర్ రిఫ్లెక్షన్. కానీ రెండో విషయానికి వస్తే డిఫ్యూజ్ రిఫ్లెక్షన్ లేదా ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్కి వస్తే ఇక్కడ సర్ఫేస్ ఇర్రెగ్యులర్గా ఉంది. ఇన్సిడెంట్ రేస్ ఏదైతే ఈ ఇర్రెగ్యులర్ సర్ఫేస్ పైన పడ్డాయో, ద లైట్ రేస్ వెన్ దే ఫాల్ ఆన్ ద ఇర్రెగ్యులర్ సర్ఫేస్, మీరు రిఫ్లెక్ట్ అయ్యే లైట్ రేస్ని గమనించవచ్చు. ఇన్ కేస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ నార్మల్ హియర్, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, కానీ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అది సేమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, సో మ్యాక్సిమం యూ కెన్ ఫైండ్ దట్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈక్వల్గా ఉండవు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సర్ఫేస్ ఏదైతే ఉందో అది రెగ్యులర్ సర్ఫేస్ అవ్వడం వల్ల ఆ పడ్డ లైట్ ఎలా బౌన్స్ అవుతుంది, ఇర్రెగ్యులర్గా. అంటే ఇట్ కెన్ మేక్ ఎనీ యాంగిల్, దట్ ఈస్ డిఫరెంట్ యాంగిల్స్లో ఆ లైట్ రేస్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇన్సిడెంట్ రేస్ ప్యారలల్గా ఉన్నాయి, బట్ రిఫ్లెక్టెడ్ రేస్ ప్యారలల్గా బౌన్స్ అవుతున్నాయా, లేవు. అంటే దే ఆర్ రిఫ్లెక్టింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ మేకింగ్ డిఫరెంట్ యాంగిల్స్, నాట్ ద యాంగిల్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో ఇలాంటి రిఫ్లెక్షన్ని మనం ఏమంటున్నాం, ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ లేదా డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ అంటున్నాం. Okay, these are the two types of reflection. Hope you understood. And next, so now we will talk about laws of reflection. ఇప్పుడు మనం laws of reflection అంటే ఏందో చూద్దాం. So here we got two laws of reflection. ఎన్ని laws of reflections ఉన్నాయి మనకి, two laws of reflection ఉన్నాయి. ఏంటి టూ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే, నౌ యూ కెన్ సీ దట్ దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే. ఓకే, దిస్ ఈస్ మిర్రర్, M is the point of incidence. Now incident ray, reflected ray, okay, and normal అంటే మీకు ఇందాకే చెప్పాను, a perpendicular, an imaginary perpendicular line to the reflecting surface. మిర్రర్ కి ఇది పర్పెండిక్యులర్గా, అంటే విచ్ మేక్స్ 90 degrees, అవునా, పర్పెండిక్యులర్గా ఇమాజిన్ చేసుకున్న లైన్, దాన్నే మనం నార్మల్ అంటున్నాం. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్లెక్టెడ్ రే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, దే ఆర్ ఇన్ ద సేమ్ ప్లేన్. సో ఇన్సిడెంట్ రే I, right, reflected ray, that is R, and normal, let's say here M is the point of incidence, so that I am going to represent this as Mn. Mn ante enti, nothing but normal. So I is an incident ray, right? What is our reflected ray? Mn అంటే ఏంటి, నార్మల్. సో ఈ మూడు ఎలా ఉన్నాయి అంటే దే ఆల్ లై ఇన్ సేమ్ ప్లేన్, అవన్నీ కూడా సేమ్ ప్లేన్లో ఉన్నాయి. సో దిస్ ఈజ్ వన్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఈ లా ఏం చెప్తుంది అంటే ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే ఈ మూడు కూడా ఒకే ప్లేన్లో ఉన్నాయి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి తీసుకుంటే, జస్ట్ నౌ we discussed, as it is a regular reflection, specular reflection, the angle of incidence is always equals to angle of reflection. Angle I ante enti ikkada
యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆర్ అంటే ఎంత ఏంటి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. లెట్స్ సే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇక్కడ 30 degrees ఉంది అనుకుందాం నార్మల్తో. ఏంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే యాంగిల్ మేడ్ బై ద ఇన్సిడెంట్ రే టు ద నార్మల్. రిఫ్లెక్టెడ్ రే అంటే యాంగిల్ మేడ్ బై ద రిఫ్లెక్టెడ్ రే టు ద నార్మల్ ఈజ్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఎంత ఉంటుంది అప్పుడు 30 degrees ఉంటుంది. సో దట్ మీరు యాంగిల్ చేంజ్ చేస్తే ఒకవేళ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 40 తీసుకున్నట్టయితే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఎంత అవుతుంది 40 అవుతుంది. ఇఫ్ యూ మేక్ ఇట్ 50, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆల్సో becomes 50 degrees. So that the angle of incidence is always equals to angle of reflection. Okay, this is the second law of reflection. These are the two laws of reflection. Enti incident ray, reflected ray and normal all will lie in the same plane. And next, angle of incidence is always equals to angle of reflection. And ఇక్కడ నేను ఇంకొక పాయింట్ ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ప్లెయిన్ మిర్రర్స్ అంటే ప్లెయిన్ సర్ఫేసెస్, ప్లెయిన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ మాత్రమే వర్తించవు. ఓకే, స్పెరికల్ సర్ఫేసెస్ కూడా వర్తిస్తాయి. స్పెరికల్ కర్వ్డ్ సర్ఫేసెస్ అంటే కర్వ్డ్ సర్ఫేసెస్ కూడా ఈ టూ లాస్ అనేవి వర్తిస్తాయి. These laws of reflections are not only valid for the plane mirrors but also valid for the curved surfaces. That is mirror, plane mirror విషయంలోనే కాదు స్పెరికల్ మిర్రర్స్ విషయంలో కూడా ఈ రెండు లాస్ వర్తిస్తాయి. ఓకే, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ is not only valid for plane surfaces but also valid for curved surfaces. Okay, this is about laws of reflection. And next, so now we will talk about the image formed by a plane mirror. Okay, ఇప్పుడు ఇది ఏదైతే బ్లూ కలర్ లో ఇక్కడ సి అని ఇచ్చాడు కదా, at point C, this is a mirror. Assume that this is a plane mirror. ఈ డాటెడ్ లైన్ నేను ఏదైతే తీసుకుంటున్నానో ఏంటిది, దిస్ సర్ఫేస్ షోస్ దట్ ఇట్ ఈజ్ ఏ కోటెడ్ సర్ఫేస్. మామూలుగా మీరు అద్దం చూసినట్టయితే వెనకాల భాగాన పెయింట్తో కోట్ చేస్తుంటారు, అవునా? ఇట్ ఈస్ జస్ట్ ఎ పీస్ ఆఫ్ గ్లాస్. ఆన్ బ్యాక్ సైడ్ ఆఫ్ ఇట్ యూ కెన్ సీ దట్ ఇట్ ఈస్ కోటెడ్. ఓకే, వాటిని దేంతో కోట్ చేస్తారు అంటే సిల్వర్ ఆక్సైడ్ లేదా అల్యూమినియం ఆక్సైడ్స్తో కోట్ చేస్తారు. సో సిల్వర్ ఆక్సైడ్ కానీ లేదా అల్యూమినియం ఆక్సైడ్ కానీ ఈ మిర్రర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు యూస్ చేస్తారు, అంటే వెనకాల కోట్ చేయడానికి యూస్ చేస్తారు. సో దట్ ద అదర్ సర్ఫేస్ విల్ యాక్ట్ యాజ్ ఏ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఈ ముందర భాగాన మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లాగా యాక్ట్ అవుతుంది. ఓకే, నౌ అజ్యూమ్ దట్ ఏబి ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఏబి ఈజ్ అన్ ఆబ్జెక్ట్ టేకెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. సో దాని యొక్క హైట్ ఎంత ఉంది? Let's say HO is the height of an object. Okay, AB is an object and HO is the height of an object. And next, ఇంకొకటి ఏంటంటే let's take the distance. Distance ఏంటిది? From mirror to object. Mirror to object ఏదైతే ఉందో ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. Usually it is represented with the small u, with the letter small u. దీన్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటున్నాం, రైట్? ఓకే, అండ్ నెక్స్ట్ ద లైట్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ చూసినట్టయితే మీరు లైట్ ఏదైతే ఆబ్జెక్ట్ నుంచి వస్తుందో అది మిర్రర్ పైన పడి ఏమవుతుంది? ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ బ్యాక్, రైట్? ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్. సో ఇలా స్ట్రైట్ గా వచ్చి పడే లైట్ రే ఏదైతే ఉందో ఇట్ ఈస్ గెటింగ్ రిఫ్లెక్టింగ్ బ్యాక్ స్ట్రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ సర్టన్ యాంగిల్తో
ఇది నార్మల్ అనుకున్నట్టయితే దిస్ సర్ఫేస్, the theta is the angle of incidence, the reflected ray also will get reflect back making the same angle. ఇందాకే మనం angle of incidence is equals to angle of reflection అని చెప్పుకున్నాం, అవునా? ఎస్. సో ఇప్పుడు లైట్ అనేది ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రిఫ్లెక్టెడ్ రేస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, దీస్ ఆర్ ద రిఫ్లెక్టెడ్ రేస్. ఈ రిఫ్లెక్టెడ్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి మన కంటికి చేరినప్పుడు they enters into our eye and they will form an image on retina. మన రెటీనా పైన ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ మనకి ఫామ్ అవుతుంది. కాకపోతే మనం అద్దం ముందరని ఆబ్జెక్ట్, కన్సిడర్ దట్ యు ఆర్ ద ఆబ్జెక్ట్, ఓకే, మనమే ఆబ్జెక్ట్ అనుకుందాం. సో మన ఇమేజ్ ఏదైతే కనిపిస్తుందో మనకి అది ఎలా కనిపిస్తుంది? ఇట్ అపియర్స్ దట్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద మిర్రర్. ఇన్సైడ్ ద మిర్రర్, మిర్రర్ లోపల ఉన్నట్టు కనిపిస్తుంది, అవునా? నిజంగానే మిర్రర్ లోపల అలాంటిది ఏదైనా ఉంటుందా? నథింగ్, రైట్? సో జస్ట్ బికాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద mirror and forms an image when these reflected rays enters into our eye, మన కంటిలోకి చేరినప్పుడు they form an image on our retina. కాకపోతే as you are standing in front of a mirror, your brain will illustrate your image such that it is present inside a mirror. అది జస్ట్ ఒక ఇల్యూషన్, అంటే ఉన్నట్టు అనిపిస్తుంది, లైక్ ఎ భ్రమ, ఓకే? నిజంగా అలాంటి ఇమేజ్ ఏది కూడా మిర్రర్లో ఉండదు. మన రెటీనా పైన ఈ రిఫ్లెక్టెడ్ రేస్ ఇమేజ్ ఫామ్ చేయగలుగుతాయి. కాకపోతే మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది? ద ఇమేజ్ ఈజ్ ఫార్మింగ్ ఇన్సైడ్ ద మిర్రర్, బిహైండ్ ద మిర్రర్ మనకు ఒక ఇమేజ్ ఫామ్ అయినట్టు అనిపిస్తుంది, ఓకే? ఇట్ ఈస్ డ్యూ టు దిస్. ఎందుకు అంటే ఇట్ ఈస్ అన్ ఇల్యూషన్ అని చెప్పాను. సో ఒకవేళ ఈ రిఫ్లెక్టెడ్ రేస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎక్స్టెండ్ చేసినట్టయితే, ఇమాజిన్ దట్, జస్ట్ ఇమాజిన్ దట్, వీ కెనాట్ ఎక్స్టెండ్ ద లైట్ రేస్ రియలీ, రైట్? నిజంగానే ఎక్స్టెండ్ చేయడం అవ్వదు. యూ షుడ్ ఇమాజిన్ దట్, సో దట్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఇట్ విత్ డాటెడ్ లైన్. మనకి ఇక్కడ ఆప్టిక్స్లో, రే ఆప్టిక్స్లో డాటెడ్ లైన్ చూపిస్తున్నాము అంటే దోస్ ఆర్ ఇమాజినరీ థింగ్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ ఎక్స్టెండెడ్ రేస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటి? దే ఆర్ మీటింగ్ అట్ వన్ పాయింట్. ఎక్కడైతే ఎక్స్టెండెడ్ రేస్ మీట్ అవుతాయో అలాంటి చోట ఇమేజ్ మనకి ఫామ్ అయినట్టు కనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ దెర్ ఈజ్ నో సచ్ ఇమేజ్. కాబట్టి ఇది వర్చువల్ ఇమేజ్. వర్చువల్ అంటే ఏంటి? నాట్ రియల్, ఇట్ ఈస్ ఎ ఫేక్. లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది అంతే. కాబట్టి అది వర్చువల్, నాట్ రియల్. So the image formed by a plane mirror is a virtual image. And next, ఇప్పుడు height of the object h1 అన్నాం కదా, కాబట్టి మనకి ఇమేజ్ ఏదైతే పడి ఉంటుందో ఆ హైట్ ఎలా కనిపిస్తుంది? సేమ్ సైజ్ లాగే ఉంటుంది. లెట్స్ సే ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ ప్లేన్ మిర్రర్, మీరు 5.6 హైట్ ఉన్నారనుకోండి, హైట్ ఆఫ్ ద ఇమేజ్ కూడా ఎంత ఉంటుంది? 5.6 ఉంటుంది. మీరు ఉన్న దానికన్నా పొడవుగా కనిపించరు, పొట్టిగా కనిపించరు. యూ విల్ సీ దట్ సేమ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్స్ ఇన్ ద మిర్రర్. అండ్ నెక్స్ట్, మీరు ఒక 2 meters దూరంలో నిలబడ్డారు అనుకుందాం, దట్ ఈస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని చెప్పుకున్నాం, అవునా? సో మనకి ఇమేజ్ కూడా ఎంత దూరంలో ఫామ్ అయినట్టు ఉంటుంది మిర్రర్ నుంచి లోపలికి? ఇట్ ఆల్సో బీ స్టాండింగ్ ఇన్ ద సేమ్ డిస్టెన్స్. సో దీన్ని మనం ఇమేజ్ డిస్టెన్స్ అంటాం. వాట్ యు సే? ఇమేజ్ డిస్టెన్స్. దాన్ని స్మాల్ వి లెటర్తో రిప్రజెంట్ చేస్తారు, ఓకే? సో ఒకవేళ మీరు 2 meters దూరంలో అద్దానికి నిలబడినట్టయితే మీ ఇమేజ్ కూడా 2 meters అద్దం నుంచి లోపలికి ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ 5 meters దూరంలో ఉన్నట్టయితే మీ ఇమేజ్ కూడా 5 meters దూరంలో ఉన్నట్టు కనిపిస్తుంది. దట్ ఈస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఇమేజ్ డిస్టెన్స్, అండ్ ఆల్సో హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్, ఓకే? ఇంకా మీరు అద్దం ముందర నిలబడి ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇమేజ్ విషయంలో రైట్ హ్యాండ్ రైజ్ చేసినట్టు అనిపిస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇల్యూషన్ క్రియేటెడ్ బై అవర్ బ్రెయిన్. ఇది కూడా మన బ్రెయిన్ ఇల్యూషన్ క్రియేట్ చేయడం వల్ల జరుగుతుంది, ఓకే?
ఎందుకంటే ఒక మనిషి మన ఎదురుగా నిలబడినప్పుడు మన లెఫ్ట్ తనకి రైట్ అయి ఉంటుంది, తన రైట్ మనకి లెఫ్ట్ అయి ఉంటుంది. అలాగే ఇమేజ్ కూడా మనకి ఎదురుగా ఫేస్ చేస్తున్నప్పుడు అవర్ బ్రెయిన్ విల్ థింక్ ఇన్ ద సేమ్ మేనర్, సో దట్ మనకి లెఫ్ట్ సీమ్స్ టు బి రైట్, రైట్ సీమ్స్ టు బి లెఫ్ట్ అని చెప్పుకుంటాం. దాన్నే మనం ఏమంటున్నాం, లాటరల్. లాటరల్ మీన్స్ ఇన్ ద సైడ్ వేస్, హారిజాంటలీ. ఓకే, ఇన్వర్షన్, lateral inversion, that is one of the property of the image formed by the plane mirror. అంటే ఏంటి, రైట్ లెఫ్ట్ గాను లెఫ్ట్ రైట్ గాను కనిపిస్తుంది, దట్ ఈస్ లాటరల్ ఇన్వర్షన్ అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ప్లేన్ మిర్రర్. అండ్ ఇంకొక ప్రాపర్టీ గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు, దిస్ ఈజ్ అన్ ఆరో మార్క్ విచ్ రిప్రజెంట్స్ ద హెడ్. లెట్స్ సే మీరు నిలబడి ఉన్నారు, ఈ ఆరో మార్క్ హెడ్ చూపిస్తుంది అనుకుందాం. ఇమేజ్ కూడా మనకి ఎలా ఉంటుంది, హెడ్ భాగం అనేది పైనే ఉంటుంది, కాళ్ళ భాగం అనేది కిందికే ఉంటుంది. అంటే ఇఫ్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ ప్లాన్ మిర్రర్, ద ఇమేజ్ వాట్ ఇట్ ఫార్మ్స్ బిహైండ్ ద మిర్రర్ ఈజ్ ఆల్సో ఇన్ ద ఎరెక్టెడ్ పొజిషన్. తలకిందలుగా కనిపించదు, స్లాంట్ గా కనిపించదు, ఎరెక్ట్ పొజిషన్ లో కనిపిస్తుంది. ఎరెక్ట్, ఎరెక్ట్ అంటే ఏంటి, నిటారుగా. అవునా, ఒక ఆబ్జెక్ట్ అద్దం ముందర పెట్టినప్పుడు అది ఏ పొజిషన్లో అయితే ఉందో, ఇన్ ద సేమ్ పొజిషన్ ద ఇమేజ్ కెన్ బి సీన్. దాన్ని మనం ఏమంటున్నాం, ఎరెక్ట్. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ప్లేన్ మిర్రర్. ఇమేజ్ ఫామ్ అయినప్పుడు మనకి ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే, ఇట్ ఆల్వేస్ ఫార్మ్స్, వి విల్ సీ దట్. ఇందాక చెప్పినట్టు నిజంగా ఇమేజ్ అనేది ఎటువంటిది అద్దం లోపల ఉండదు. It is all due to the image formed by our retina and understanding of our brain, which creates an illusion that the image is inside the mirror. So, ఆ ఇమేజ్ ఏదైతే ఫామ్ అయి ఉంది అని చెప్పుకుంటున్నామో, ఓకే, దాని యొక్క ప్రాపర్టీస్ ఇలా ఉంటాయి ఇందాక చెప్పినట్టు. వాట్ ఆర్ దట్? యు సీ దట్ it always forms a virtual image. Virtual image అంటే ఏమని చెప్పాం, which is not real. ఓకే, నిజంగా ఉండదు, ఉన్నట్టు అనిపిస్తుంది, దట్ ఈస్ వర్చువల్. అలాంటి ఇమేజ్ని వర్చువల్ ఇమేజ్ అంటాం. అది స్క్రీన్ పైన కూడా ఫామ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఎరెక్ట్. ఎరెక్ట్ అంటే ఏంటి, నిటారుగా ఉండడం. దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ పొజిషన్ ఎలాగ ఉంటుందో ఇమేజ్ పొజిషన్ కూడా అలాగే ఉండడం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇమేజ్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ అద్దం నుంచి ఎంత దూరంలో అయితే ఉందో ఇమేజ్ కూడా అంతే దూరంలో ఉన్నట్టు బిహైండ్ ద మిర్రర్ ఉంటుంది. దట్ ఈస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇమేజ్ డిస్టెన్స్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇమేజ్ సైజ్. అంటే ఆబ్జెక్ట్ ఏ సైజులో ఉందో, ఎంత హైట్లో ఉందో, ఎంత థిక్నెస్తో ఉందో, ద సేమ్ థింగ్ యూ కెన్ అబ్జర్వ్ ఇన్ ద ఇమేజ్. ఇమేజ్ కూడా అంతే హైట్, అంతే థిక్నెస్తో ఉంటుంది. నెక్స్ట్ lateral inversion. So this is also an illusion created by our brain. మన లెఫ్ట్ రైట్ గాను, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గాను కనిపించడం. దిస్ ప్రాపర్టీ is said to be the lateral inversion. దాన్నే మనం lateral inversion అంటాం. ఓకే, left seems to be right, right seems to be left. So these are all the properties of image formed by the plane mirror. Okay, hope you understood. నెక్స్ట్ స్పెరికల్ మిర్రర్ విషయానికి వస్తే, ఏంటి స్పెరికల్ మిర్రర్? ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే లెట్స్ అజ్యూమ్ దట్ వీ హ్యావ్ టేకెన్ ఏ ట్రాన్స్పరెంట్ హాలో గ్లాస్ స్పియర్. ఏంటిది? ఇట్ ఈస్ ఏ ట్రాన్స్పరెంట్, గివ్ మీ ఎ సెక్. ఓకే, ఏంటిది, ఏం తీసుకున్నాం మనం? ఇట్ ఈస్ ఏ ట్రాన్స్పరెంట్ హాలో గ్లాస్ స్పియర్. లెట్ మీ టెల్ యూ. సో మనం తీసుకున్నది ఒక బాల్ లాంటిది తీసుకున్నాం. ఆ బాల్ దేంతో తయారు చేశారు? గ్లాస్తో తయారు చేశారు.
అండ్ అది ట్రాన్స్పరెంట్ గ్లాస్. ఓకే, అండ్ ఇట్ ఈస్ హాలో. హాలో అంటే ఏంటి? లోపలంతా కూడా ఖాళీగా ఉండడం. ఓకే, లైక్ ఎ రబ్బర్ బాల్. రబ్బర్ బాల్ లోపల ఏముంటుంది? ఎయిర్, రైట్? ఖాళీ, మొత్తం రబ్బర్ అయితే ఫిల్ అయి ఉంటుంది. అలాగే గ్లాస్ ఈ పైన స్పియర్ గ్లాస్ లేయర్ కలిగి ఉంటుంది, ట్రాన్స్పరెంట్ గ్లాస్ లేయర్, అండ్ ఇన్సైడ్ నో గ్లాస్ విల్ బి దేర్, ఎయిర్ కలిగి ఉంటుంది. దాన్నే మనం హాలో స్పియర్, హాలో గ్లాస్ స్పియర్, హాలో గ్లాస్ ట్రాన్స్పరెంట్ స్పియర్ అంటున్నాం. ఐ గెస్ యూ అండర్స్టాండ్ దిస్. నౌ ఈ హాలో గ్లాస్ స్పియర్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక a piece of this sphere has taken apart. అంటే ఈ భాగాన్ని, ఇప్పుడు ఈ భాగం ఉంది కదా, ఈ భాగాన్ని మనం ఏం చేస్తున్నాం? వీఆర్ టేకింగ్ దిస్, దీన్ని కట్ చేసి, ఓకే, ఈ భాగం మాత్రమే, ఈ స్పియర్ యొక్క ఈ భాగం మాత్రమే కట్ చేసి బయటికి తీసుకున్నాం అనుకున్నాం. ఓకే, అదేంటి? జస్ట్ ఎ ట్రాన్స్పరెంట్ గ్లాస్ పీస్, అవునా? బట్ ఇట్ ఈస్ ఇన్ ఎ కర్వ్డ్ సర్ఫేస్, ఇట్ ఈస్ ఎ కర్వ్డ్ షేప్, రైట్? ప్లెయిన్గా లేదు, మనకి స్ట్రైట్గా లేదు, కర్వ్డ్ సర్ఫేస్గా ఉంది, అవునా? కర్వ్డ్ సర్ఫేస్ కలిగి ఉంది. ఇట్ ఈస్ జస్ట్ ఎ ట్రాన్స్పరెంట్ గ్లాస్. ఈ వెనకాల భాగం ఏం చేస్తుంది? ఒక డాటెడ్ లైన్ చూడొచ్చు మీరు, రైట్? ఇదేం చూపిస్తుంది మనకి? నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కోటెడ్ రీజన్, ఇట్ ఈస్ ఎ కోటెడ్ రీజన్. సో ఈ బయట బల్జ్ అవుట్ సర్ఫేస్ ఉంది కదా, విచ్ ఈస్ అవుట్వర్డ్, ద సర్ఫేస్ విచ్ ఈస్ అవుట్వర్డ్, బయటకి ఉందో, ఇదేం యాక్ట్ అవుతుంది? ఇది ఇప్పుడు ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్గా యాక్ట్ అవుతుంది. ఈ బయట భాగం ఏదైతే ఉందో ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఎందుకంటే వెనకాల భాగం మనం కోట్ చేస్తున్నాం, సిల్వర్ ఆక్సైడ్తోనో లేకపోతే అల్యూమినియం ఆక్సైడ్తోనో కోట్ చేస్తున్నాం. కాబట్టి ఈ బయట భాగం ఎలా యాక్ట్ అవుతుంది? రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లాగా యాక్ట్ అవుతుంది. సో అలాంటి సర్ఫేస్ని మనం ఏమంటున్నాం? కాన్వెక్స్ సర్ఫేస్. కాన్వెక్స్ సర్ఫేస్. వీ కెన్ ఆల్సో కాల్ దిస్ యాజ్ కాన్వెక్స్ మిర్రర్. ఏమనొచ్చు? కాన్వెక్స్ మిర్రర్ అనొచ్చు. ద మిర్రర్ whose outward surface is a reflecting surface. Meaning the mirror whose outward surface is a reflecting surface is known as convex mirror. Okay, ఇప్పుడు ఇంకొక భాగం చూసినట్టయితే, లెట్స్ సే వీఆర్ కటింగ్ అదర్ పార్ట్ ఆఫ్ దిస్ గ్లాస్ స్పియర్. ఓకే, ఇంకొక భాగం కట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? వీఆర్ జస్ట్ డూయింగ్ ద సేమ్. కాకపోతే ఎక్కడ ఈ కోట్ చేస్తున్నాం? ఎక్కడ కోట్ చేస్తున్నాం? వీఆర్ కోటింగ్ దట్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్, అవుట్ సైడ్ సర్ఫేస్ని కోట్ చేస్తున్నాం. ఓకే, సో అవుట్ సైడ్ సర్ఫేస్ని మనం సిల్వర్ ఆక్సైడ్తోనో లేకపోతే అల్యూమినియం ఆక్సైడ్తో కోట్ చేసినప్పుడు ఇన్నర్ సర్ఫేస్ ఏమవుతుంది? లోపల భాగం, దిస్ ఇన్వర్డ్ సర్ఫేస్ విల్ యాక్ట్స్ యాజ్ ఎ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, అవునా? సో వీ కాల్ దిస్ సర్ఫేస్ యాజ్ ఎ కాన్కేవ్ సర్ఫేస్. దాన్ని మనం ఏమనొచ్చు? కాన్కేవ్ సర్ఫేస్ అనొచ్చు. ఓకే, దీన్నే మనం ఏమని పిలుస్తున్నాం? కాన్కేవ్ మిర్రర్. వాట్ యు ఆర్ సేయింగ్? కాన్కేవ్ మిర్రర్. ఏంటి కాన్కేవ్ మిర్రర్ అంటే? a curved mirror whose reflecting surface is inward. అంటే లోపల భాగానికి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంది కాబట్టి మనం దాన్ని ఏమంటున్నాం? కాన్కేవ్ మిర్రర్ అంటున్నాం. అదే అవుట్వర్డ్ సర్ఫేస్, బయట ఉన్న భాగం ఏదైతే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటే దాన్ని ఏమంటున్నాం? కాన్వెక్స్ మిర్రర్ అంటున్నాం. క్లియర్ విత్ దిస్? ఎస్. సో నౌ వీ గాట్ an idea on spherical mirrors. So spherical mirrors అనగానే మనకి రెండు రకాల టైప్స్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్ ని కన్సిడర్ చేస్తాం. వన్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్ అండ్ అనదర్ వన్ ఈజ్ కాన్వెక్స్ మిర్రర్. ఈ రెండింటిని మనం స్పెరికల్ మిర్రర్స్ అంటాం లేదా కర్వ్డ్ మిర్రర్స్ అంటాం. ఓకే, ఎస్. నెక్స్ట్, సో మనం ఈ స్పెరికల్ మిర్రర్స్ ఎలాంటి ఇమేజెస్ ఫామ్ చేస్తాయి, ఓకే, ఎలా మనకి ఇమేజెస్ ఫామ్ అవుతాయి అని చెప్పుకునేకి ముందు మనకు అర్థం కావాలి అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ సమ్ టర్మినాలజీ రిలేటెడ్ టు దిస్ స్పెరికల్ మిర్రర్స్. కొన్ని టర్మ్స్ గురించి మనకు తెలిసి ఉండాలి. సో వీ విల్ డిస్కస్ అబౌట్ దీస్ టర్మ్స్. ఓకే, సో ఫస్ట్ ఐ విల్ టాక్ అబౌట్
అపర్చర్. ఏంటి అపర్చర్ అంటే మనకి ఏదైతే ఇక్కడ చూడండి, ద లెంత్ ఆఫ్ ద మిర్రర్ అని చెప్పొచ్చు. సింపుల్ గా ఏమని చెప్పొచ్చు? ద లెంత్ ఆఫ్ ద మిర్రర్ లేదా సైజ్ ఆఫ్ ద మిర్రర్. దాన్నే మనం ఏమనొచ్చు? అపర్చర్ అనొచ్చు. ఓకే, సో ఇప్పుడు అపర్చర్ ఎక్కువ ఉంది అనుకుందాం. అపర్చర్ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి? ఐ విల్ డ్రా ఇట్ హియర్. దిస్ ఈజ్ వన్ స్పెరికల్ మిర్రర్, దిస్ ఈజ్ వన్ స్పెరికల్ మిర్రర్. ఇప్పుడు దేని యొక్క అపర్చర్ ఎక్కువ ఉంది? దిస్ ఈజ్ సెకండ్ వన్. సెకండ్ వన్ యొక్క అపర్చర్ ఎక్కువ ఉంది. ఫస్ట్ స్పెరికల్ మిర్రర్ యొక్క అపర్చర్ తక్కువ ఉంది. అలాంటప్పుడు దీనిపైన ఏదైతే లైట్ ఇన్సిడెంట్ అవుతుంటుందో, రైట్, ఏదైతే లైట్ మనకి రిఫ్లెక్ట్ అవుతుంటుందో లేదా ఇన్సిడెంట్ అవుతుంటుందో దేనిపైన ఎక్కువ ఉంటుందంటారు? సెకండ్ వన్ పైన. అవునా? ఎందుకు? ద అపర్చర్ ఈజ్ మోర్. సో అపర్చర్ ఎక్కువ ఉండడం వల్ల ద లైట్ falling on that mirror or reflecting from that mirror will be maximum. సో అపర్చర్ ఎక్కువ ఉంటే లైట్ యొక్క రిఫ్లెక్షన్ కానీ దానిపైన పడే లైట్ అమౌంట్ కానీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఐ క్లియర్ విత్ దిస్. సో దిస్ ఈజ్ అబౌట్ అపర్చర్. అండ్ నెక్స్ట్ we will talk about సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు మనం ఈ స్పెరికల్ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో, కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్స్, అవి ఎక్కడి నుంచి తీసుకున్నవి? ఏ ట్రాన్స్పరెంట్ హాలో గ్లాస్ స్పియర్ నుంచి తీసుకున్నవే కదా. ఆ స్పియర్కి ఒక సెంటర్ ఉంటుందా? ఆ సెంటరే ఈ మిర్రర్కి కూడా సెంటర్ లాగా వర్క్ అవుతుంది. సో దట్ ద సెంటర్ ఆఫ్ దీస్ గ్లాస్ స్పియర్ విల్ బి ద సెంటర్ ఫర్ ద కర్వ్డ్ మిర్రర్, స్పెరికల్ మిర్రర్. సో ఏదైతే సెంటర్ ఈ స్పియర్ తీసుకున్నామో ఆ స్పియర్ నుంచి తీసుకున్న భాగమే కదా ఈ మిర్రర్. సో ఆ మిర్రర్ యొక్క సెంటర్ కూడా ఆ స్పియర్ యొక్క సెంటరే అవుతుంది. దట్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. దాన్నే మనం ఏమంటాం? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ద సెంటర్ ఆఫ్ ఎ మిర్రర్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఎ sphere from which it is taken apart. Okay, the center of curvature of a mirror ante enti? Spherical mirror, center of curvature of spherical mirror ante enti? Ante the center of a sphere of which it is taken apart. ఆ స్పెరికల్ మిర్రర్ ఏ స్పియర్ నుంచి తీసుకున్నామో ఆ స్పియర్ యొక్క సెంటరే ఈ స్పెరికల్ మిర్రర్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ద లెటర్ క్యాపిటల్ సి. Done. Next, pole. ఏంటి pole? It is denoted with capital P, right? మనం తీసుకున్న కర్వ్డ్ మిర్రర్, స్పెరికల్ మిర్రర్ ఏదైతే ఉందో దాని యొక్క మిడ్ పాయింట్ నే మనం పోల్ అంటాం. ఓకే, ద సెంటర్ ఆఫ్ దిస్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఈజ్ నోన్ యాజ్ పోల్, లేదా ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఈజ్ నోన్ యాజ్ pole. Done. Next, ఫోకల్ పాయింట్ లేదా ఫోకస్ అంటారు, లేదా ప్రిన్సిపల్ ఫోకస్, ఫోకై. ఓకే, ఫోకస్, ప్రిన్సిపల్ ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ క్యాపిటల్ ఎఫ్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఓకే, రెండు కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్ విషయంలో పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మిడ్ పాయింట్గా ఉన్నదే ఫోకస్ లేదా ఫోకల్ పాయింట్. ఓకే, పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మిడ్ పాయింట్గా ఉన్నదే ప్రిన్సిపల్ ఫోకస్ లేదా ఫోకల్ పాయింట్. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ హియర్ విత్ ద స్మాల్ ఆర్, రైట్? ఓకే, మీరు ఇక్కడ చూసినట్టయితే see here, మామూలుగా ఇది స్పియర్ అన్నప్పుడు రేడియస్ అంటే ఎలా తీసుకుంటాం? ఫ్రమ్ ద సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ స్పియర్, రైట్? ఇక్కడ పోల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పోల్ ఈజ్ వన్ ఆఫ్ ద పాయింట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్పియర్. సో పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఏ డిస్టెన్స్ అయితే ఉందో దట్ ఈస్ వాట్ యు ఆర్ కాలింగ్ యాజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్.
the distance from pole to center of curvature is known as radius of curvature. Okay, next we'll talk about focal length. Small f to represent చేస్తున్నారు అవునా? So here you can see that P నుంచి ఫోకస్ వరకు ఉన్న డిస్టెన్స్ ని మనం ఫోకల్ లెంత్ అంటున్నాం. డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ టు ఫోకస్, డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు focus or focal point is known as focal length. Focal length. So focus అనేది పోల్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మిడ్ పాయింట్ కదా, అవునా? అలాంటప్పుడు ఇఫ్ యు టేక్ ద రిలేషన్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంత్ తీసుకున్నట్టయితే ఎలా ఉండొచ్చు? ద రిలేషన్ విల్ బి r is equals to 2f. r is equals to 2f. సో ఇప్పుడు P నుంచి Cకి 10 సెంటీమీటర్స్ ఉంది అనుకున్నట్టయితే ఎఫ్ ఫోకల్ పాయింట్ అనేది ఏంటి? మిడ్ పాయింట్ కదా. అలాంటప్పుడు ఇది 5 సెంటీమీటర్స్. ఎఫ్ నుంచి Cకి ఎంత ఉంటుంది? 5 సెంటీమీటర్స్. P నుంచి F ఎంత ఉంటుంది? 5 సెంటీమీటర్స్, రైట్? సో ఇప్పుడు P నుంచి F ఉన్నది ఏమంటున్నాం? ఫోకల్ పాయింట్ అంటున్నాం. సో ఇఫ్ యూ టేక్ ద రిలేషన్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ పాయింట్, R ఈజ్ twice the focal length. Twice the focal length and two times the focal length, right? Yes, the focal length is nothing but half of the radius of curvature. Leda radius of curvature is twice the focal length, 2 times the focal length. Okay, so this is the relation between radius of curvature and focal length. Got it? Now next, principal axis. So what is this principal axis? ఏంటి principal axis అంటే, see here, you got a straight line here, right? You got one line here. మధ్యలో ఒక లైన్ ఇచ్చాడు. ఈ లైన్ ఏమవుతుంది? పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని రెండు కలుపుతూ వెళ్తోంది, అవునా? ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ లైన్ అనేది ఉండదు మిర్రర్ పైన. యూ షుడ్ ఇమాజిన్ దట్ ఇఫ్ ఎ లైన్ which joins the pole and center of curvature. You should imagine that. ఒక లైన్ ఉన్నట్టయితే ఎలా ఉండాలి? అది Pని Cని కలుపుతూ ఉండడం. ఓకే, అలాంటి లైన్ని మనం ఏమంటున్నాం? ప్రిన్సిపల్ ఫోకస్, ప్రిన్సిపల్ యాక్సిస్. దాన్ని మనం ఏమంటున్నాం? ప్రిన్సిపల్ యాక్సిస్. గాట్ ఇట్? సో an imaginary line which passes through pole and center of curvature. An imaginary line which passes through pole and center of curvature. Pole నుంచి center of curvature ద్వారా కనెక్ట్ అవుతూ ఒక లైన్ ఇమాజిన్ చేసుకుంటే ఆ లైన్ నే మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటున్నాం. డన్? సో దీస్ ఆర్ ద టర్మ్స్ దట్ యూ షుడ్ రిమెంబర్. ఏ టర్మ్స్? అపర్చర్, ఓకే, పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, principal focus లేదా focal point, radius of curvature, focal length and principal axis. Okay, so these are all the terms that are related to the spherical mirrors. Further we use these terms in studying these spherical mirrors. Okay, fine. Now you can have a look at the definitions of these terms which are related to the spherical mirrors. So when you talk about a pole, so the pole is nothing but geometric center of mirror's reflecting surface. Okay, that is said to be the pole. And next, center of curvature, the center of the imaginary sphere from which the mirror is apart, right? Principal axis, an imaginary line passing through the pole and center of curvature is known as principal axis. Radius of curvature, the radius of that sphere, which is the distance from C to P. Okay, నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడ డిస్టెన్స్ ఎప్పుడైనా కానీ మనం మెజర్ చేస్తున్నాము స్పెరికల్ మిర్రర్స్ కేసెస్లో, మనం న్యూమరికల్స్లో యూజ్ చేస్తాము. ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మెజర్ చేయడానికి ఎప్పుడైనా డిస్టెన్స్ మనకి యూజ్ చేస్తున్నాం, డిస్టెన్స్ మెజర్ చేస్తున్నాము అంటే
You should always measure it from P to C. P నుంచి మెజర్ చేయాల్సి ఉంటుంది, పోల్ నుంచి మెజర్ చేయాల్సి ఉంటుంది. We will talk about this in detail in the new Cartesian rules. Okay, so P నుంచి కొలవాల్సి ఉంటుంది. The distance from P to C, okay, is known as radius of curvature. And principal focus, ఏంటి principal focus అంటే the point on the principal axis where rays parallel to the axis converge or appear to diverge after the reflection. దీన్ని మనం ఈ కాన్కేవ్ కాన్వెక్స్ మిర్రర్ డైవర్జింగ్ అండ్ కన్వర్జింగ్ కేసులో మాట్లాడుకుందాం. In simple, you can say that principal focus is a midpoint, okay, of pole and center of curvature is known as principal focus లేదా focal point. అలా రాసినా కరెక్టే. Focal length, the distance between pole and principal axis. Pole కి principal focus కి మధ్య ఉన్న distance ని focal length అంటున్నాం, right? Next, aperture, effective reflecting width of the mirror, diameter of the reflecting surface. Nothing but you can simply write the size of the reflecting surface of the mirror, the size of the spherical mirror, the length of the spherical mirror is known as aperture. Okay. Next, relation between radius of curvature and focal length. ఏమని చెప్పుకున్నాం? F is equals to R by 2 లేదా R is equals to 2F. ఈ 2 ఇటువైపు పంపిస్తే అదే కదా వచ్చేది మనకి, R is equals to 2F. Okay. This is all about the terminology related to the spherical mirrors.